ఈ బోర్డులు మనం అన్ని చోట్ల పెట్టాం. దాని అర్థం ఏంటంటే అక్కడ సైకిళ్ళు కానీ, బళ్ళు కానీ, ఆటోలు కానీ, తోపుడు బళ్ళు కానీ పెట్టొద్దు, ట్రాఫిక్ జామ్ చేయొద్దని పెట్టాం. ఎవరైతే పెడుతున్నారో ఆ బళ్ళన్నీ కూడా చలానాలు వేసి ఫైన్లు పడతాయి వాళ్ళందరికీ కూడా. అలాగే బళ్ళు ఏదైనా ఉంటే కనుక సీజ్ కూడా చేస్తాము. మళ్ళీ ఇందాక కొత్తగా వచ్చారు కాబట్టి చెప్తున్నాము, మన మార్కెట్లో అటువైపు కానీ ఇటువైపు కానీ ట్రాఫిక్కి వ్యతిరేకంగా, ట్రాఫిక్ ఇటు వస్తుంటే మీరు దానికి వ్యతిరేకంగా మాత్రం వెళ్ళొద్దు దయచేసి. పక్కనే ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్పాము, అది మిగతా వాళ్ళని అడిగి తెలుసుకోండి ఏం చేయాలనేది. అది పక్కనే ఉంది కదా అని చెప్పేసి రోడ్డు మీద వెళ్ళిపోతున్నట్టే మాత్రం బండి సీజ్ చేస్తాము. నాకు ఆ వైట్ మార్జిన్ దాటి బయట ఎక్కడైనా ఆటో కానీ ఏదైనా మీ బండి ఏదైనా కనపడితే మాత్రం దయాదాక్షిణ్యాలు ఉండవు. ముందుగా చెప్పాము, మంచిగా చెప్పాము, అందరికీ కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాము. మీ సమస్యలు కూడా మాకు తెలుసుకున్నాం, ఓకేనా? కాబట్టి అందరూ కూడా అది తెలుసుకుని ప్రవర్తించండి. దీన్ని ప్రమాదాలు జరగకుండా కాపాడే ఉద్దేశంలో, ప్రమాదాలు జరగకుండా చూసుకునే ఉద్దేశంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది, ఓకేనా? అలాగే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ బళ్ళు వాడతారు కదా, అందరూ ఇంట్లో అందరికీ బైక్ ఉంది కదా, అందరికీ బైకులు ఉంటాయి కదా, ఉన్న వాళ్ళంతా కూడా మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా హెల్మెట్ కంపల్సరీగా పెట్టాలి. హెల్మెట్లు ఎంతమందికి ఉన్నాయి చేయొద్దండి. హెల్మెట్లు మీ ఇంట్లో పిల్లలకు కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ హెల్మెట్లు ఎంతమందికి ఉన్నాయి? హెల్మెట్లు ఉన్నాయా? హెల్మెట్లు లేని వాళ్ళందరూ కూడా హెల్మెట్లు పెట్టుకోండి. ఎందుకు అంటే హెల్మెట్ ఉండడం వల్ల రోడ్డు మీద ప్రమాదం జరిగితే, ప్రమాదం అనేది మన చేతిలో లేదు, ప్రమాదం జరిగితే అక్కడికక్కడే చచ్చిపోతున్నారు. లేకపోతే హాస్పిటల్కి వెళ్తే 4 లక్షలు 5 లక్షలు. మొన్న ఒక ఆమె అలాగే రోడ్డు మీద పడిపోయి హెల్మెట్ పెట్టింది పాపం ఆవిడ, కానీ క్లిప్ పెట్టలేదు, పడిపోయింది, హెల్మెట్ ఎగిరిపోయి పడిపోయింది, తల వెళ్ళిపోయి రోడ్డు మార్జిన్కి తగిలేసింది. వారం రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంది, 6 లక్షలు ఖర్చు అయింది. 6 లక్షలు ఎవరు తిన్నట్టు? హెల్మెట్ ఎంత? 1000 రూపాయలు. 6 లక్షలు ఎక్కువ, 1000 రూపాయలు ఎక్కువ? అమ్మాయి కాలు చేయి పడిపోయింది, ఇప్పుడు వరకు రాలా, కుటుంబ పోషణ మొత్తం పోయింది. అది ఎక్కువ, 1000 రూపాయలు హెల్మెట్ పెట్టుకోవడం ఎక్కువ? ఏది భారం మనకి? ఏది మనకు భారం? ఏది? 1000 రూపాయలతో కొనుక్కున్న హెల్మెట్ పెట్టుకోవడం భారం కాదు కదా. హాస్పిటల్ పాలై కోమాలో ఉండి 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం, మనిషే చనిపోవడం, ఇంకా జీవితంలో నడవలేకపోవడం, వీటితో పోలిస్తే హెల్మెట్ పెట్టుకోవడం పెద్ద భారమేం కాదు. అందరికీ చెప్పండి, మీ వాళ్ళందరికీ చెప్పండి. ఇక్కడికే వెళ్తున్నాం, మార్కెట్కి వెళ్తున్నాం, ఇప్పుడే వచ్చేస్తాము అని అనుకుంటాం మనం. కానీ ఈ ప్రమాదం అనేది ఏ టైంలో జరుగుతుందో తెలియదు, ఎక్కడ జరుగుతుందో తెలియదు. రోడ్డు మీదకి వచ్చాము అని అంటే మనం జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మనదే. మనకి ఏదైనా జరిగితే మనమే బాధ్యత ఉంది దానికి, ఎందుకంటే మనం ఆ జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి. మీరు ముఖ్యంగా తోపుడు బళ్ళు అంతా కూడా, తోపుడు బళ్ళు కావచ్చు, మీరు ఏదైనా కావచ్చు, కష్టపడి పనిచేస్తున్నారు. చాలా 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 అది గౌరవించదగ్గది. ఎందుకంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు, మీరు తప్పులు చేయట్లేదు, ఇంకొకరిని ఎవరినో మీరు ఆశ్రయించట్లేదు, ఇంకొకరి దగ్గర మీరు చేయి చాచట్లేదు. మీరు కష్టపడి ఒళ్ళొంచి కష్టపడి మీరు పనిచేస్తూ ఉన్నారు. చేసే పనిలో ఎంత రెస్పెక్ట్ ఉందో అదేవిధంగా మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్కి వ్యతిరేకంగా వెళ్ళొద్దు, ప్రమాదాలకు గురి కావద్దు. మీకు ఎదురుగా ట్రాఫిక్ వచ్చేస్తూ ఉంటుంది. 1 వే కదా ఇది? 1 వేనా ఇది? 1 వేనా? అంటే ఇటు వెళ్ళే వాహనాలు ఇటే వెళ్తాయి, అటు వెళ్ళే వాహనాలు అటే వెళ్తాయి. ఇటు వెళ్ళే దాంట్లో అటు నుంచి రావు. ఇటు వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఎదురుగా ఏమీ రాదు, నాకు ఎదురుగా ఏమీ రాదని ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటారు. అంతే కదా, 1 వే కదా, నాకు ఎదురుగా ఏమీ రాదని ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు సడన్గా మీరు రోడ్లోంచి, మధ్య రోడ్లోంచి ఇంకో పక్క నుంచి మీరు సడన్గా మీరు వచ్చారనుకో, వాళ్ళకి తెలియదు పాపం, టక్కుమని తగిలేసుకుంటారు, పడిపోతారు. మీకు దెబ్బలు తగిలేస్తే, వాళ్ళకి దెబ్బలు తగిలితే ప్రాణాలు కూడా పోతాయి. 1 వే అంటేనే ఇంకా ఎదురుగా ఏమీ రాకూడదని. దయచేసి మీ అందరికీ కూడా మీరంతా కూడా వయసులో మాకన్నా పెద్దోళ్ళు, నమస్కరించి మీ అందరికీ కూడా మేము ప్రార్థిస్తున్నాం. అర్థమవుతుందా? మీరు వినాలి, పాటించాలి. ఇంకొకసారి ఆ విధంగా ట్రాఫిక్ వ్యతిరేకంగా వెళ్ళొద్దు, ప్రమాదాలకి కారణం కావద్దు. అందరూ నాకు మాట ఇస్తున్నారని అనుకుంటున్నాను. అందరూ మాట ఇస్తున్నారా? అందరూ రైట్. థ్యాంక్ యూ.